నమస్తే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నిజామాబాద్ ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ చాలా హాట్ కామెంట్లు చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కనీసం కుక్కలు కూడా దేకేటువంటి పరిస్థితుల్లో లేడు. సో ముఖ్యమంత్రి యొక్క మెదడంతా కూడా మోకాల నుంచి అరికాళ్ళకి జారిపోయినట్టుగా కనపడుతుందో ఉందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు దుమారాన్ని కల్పిస్తా ఉన్నాయి. దీని పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా బగ్గుమంటా ఉన్నటువంటి తీరు కనబడతా ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అనరానటువంటి మాటలు అంటున్నటువంటి ధర్మపురి అరవింద్కి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తుంది రానున్నటువంటి భవిష్యత్తులో. ఇప్పటికైనా నువ్వు మాటలు మార్చుకోపోయినట్టయితుంటే, ఆ మాటల్ని విత్డ్రా చేసుకోపోయినట్టయితుంటే నీ అంతు చూస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సందరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. అక్క నమస్తే. తమ్ముడు. మీరు ధర్మపురి అరవింద్ యొక్క మాటలు వినే ఉంటారు. సో ఒకసారి మీరు మా స్టూడియోకి వచ్చిన కాబట్టి ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత మీ స్పందన ఏంది అనేది కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి విందాం ఏమని మాట్లాడింది అనేది. నీకు పొలిటికల్ వర్తనిచ్చిన పార్టీని మోసగించను. నీకంటే చెండాలుడు ఎవడు ఉండడు. బేసిక్ ఎథిక్స్ లేని మనిషివి. కుక్కలు కూడా నమ్మవు ఇవ్వాలంటాడు. ఫాల్తు లెక్కలు బంద్ చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే. నెంబర్ 1 ఫాల్తు. ఏం బీకినవు? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏం బీకినవు చెప్పు. బిడ్డని మొత్తం నంగా చేసే వరకు ఇష్టపెట్టేది లేదు. రాజకీయంగా నగ్నంగా చేసే వరకు ఆయన క్యారెక్టర్ ని, కమర్షియల్ కరప్ట్ నేచర్ ని పూర్తిగా జగిత్యాల ప్రజల ముందు నిలబెట్టే వరకు ఊకునేది లేదు. ఈ కొట్టంగాడు పోయి తెచ్చిండు. రోజుకో పూటకో పార్టీ మారటంతో మనం నడపలేము. ఈ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదు ఢిల్లీలో కూర్చోడానికి. ఆలోచించుకోకపోతే మన వస్తారు కానీ బాగా ఒళ్ళు కొవ్వెక్కి 2 ఎకరాలు తెచ్చి మామిడి రైతులకు ఏం సేవ చేసినావు? టీఆర్ఎస్ నుండి ఏం బీకినావు? ఇప్పుడు కాంగ్రెస్ లో 2.5 సంవత్సరాలతో ఏం బీకుతున్నావు? 10 కిలోలు పంగనామం పెడుతున్నావు క్వింటాల్కి. కాంగ్రెస్ సో ఇంకా చాలా అన్నాడు. సో ఇక్కడ వరకు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు వినే ఉంటారు, ఎందుకంటే నేను అనడం కంటే ఒకసారి వినిపిస్తే బాగుంటుంది అన్నట్టు ఉద్దేశంతో తీసుకురావడం. నీ మొన్నటి వరకు నెట్ మీద జుట్టు లేదనుకున్నావు, బొచ్చే లేదనుకున్నావు, కానీ మైండ్ లేదు అరవింద్ అనేది ఇప్పుడు అర్థమైంది. ఆయన మాట్లాడే భాష చూసినాను. ఆ భాషను చూసి నేను ఇలా విమర్శిస్తాను. ఓకే, తను ఏదైనా అంతే కదా, మీరేం మాట్లాడితే దాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది. ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అనే మాట ఎంత డేర్ ఉండాలండి. మీరు ఒక గల్లీ లీడర్ కాదు, ఒక చిల్లరాడు కూడా అట్లా మాట్లాడాడు. ఒక ఎంపీ ఒక ఎంపీ అయి ఉండి ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ లో ఆడవాళ్ళు ఉన్నారు పక్కన, ఆయన మాట్లాడే విధానం చూడండి. సిగ్గు ఏమైనా కొంచెమన్నా సిగ్గేమనిపిస్తుంది అరవింద్కి? ఆయన మాట్లాడితే ఆయనకన్నా ఆయన ప్రెస్ మీట్ చూసి వాళ్ళ ఇంట్లో కూడా సిగ్గుపడుతుండొచ్చు. ఇవాళ నిజంగా చెప్తున్నాను కదా, ఇవాళ రేవంత్ రెడ్డిని గారిని ఇవాళ వాడు వీడు పొట్టోడు అది అంటుండు. నువ్వు 6 ఫీట్లు నువ్వు ఏం పొడిచినవరా నిజామాబాద్కి ఇప్పటి వరకు? నువ్వు ఏం పొడిచినావు అది చెప్పు. నువ్వు ఎప్పుడన్నా నీ మోకానికి 2 సార్లు ఎంపీగా గెలిచినావు కదా, నిజామాబాద్కి నిధులు కానీ దీని గురించి కానీ ఎప్పుడన్నా మోడీ గారి దగ్గర పోయి మాట్లాడినవా? ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి మాట పెట్టండి, ఆయన అనంది ప్రెస్ మీట్లు పెట్టండి, నీకు నిద్ర రాదు. ఎందుకంటే నువ్వు పెద్ద లీడర్ అవుతావు అనుకుంటావు మేము రేవంత్ అన్నది తిడితే. ఇలా రేవంత్ రెడ్డి గారు విమర్శించే స్థాయి నీదా? ఆయన ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇండిపెండెంట్ గా ఎదుర్కొంటూ వచ్చిండు. ఆయన రాజకీయ జీవితం 30 సంవత్సరాలు. నీకేముందిరా? నువ్వు మీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు ఇవాళ నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు తినే తిండి, నువ్వు పెరిగింది, నువ్వు చదువుకున్నది, నీ ఇల్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ భిక్షనే. అది ఇలా మీ నాన్న మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మేము ఇంకేం అనలేకపోతున్నాం. కానీ ఇవాళ తల్లి పాలు దాగి తల్లి రొమ్ములు విసికెట్ టైపు అరవింద్. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అనేంత స్థాయి నీది. మరి ఆయన ఇవాళ ఇండిపెండెంట్ గా గెలిచిండు, నువ్వు గెలుస్తావు మనగానిలాగా? ఒకసారి గెలువు చూద్దాం. మీ అయ్య పేరు చెప్పకుండా, ఆయన అయ్య పేరు చెప్పలే, అమ్మ పేరు చెప్పలే, తాత పేరు చెప్పకుండా సింగిల్ గా ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి గురించి పొట్టోడు గిట్టోడు అంటున్నావు అని అంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ ఆయన చేసిన పనులలో పోటీ పడు నువ్వు. ఆయన ఏ రకంగా రాజకీయం చేస్తున్నాడని తెలంగాణ ప్రజలు ఇవాళ ఆయనను సీఎం చేసిరు. అధిష్టానము ఇవాళ అందరు సమర్థవంతులండి కాంగ్రెస్ పార్టీలో. అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు సీఎం అవుతారు. ఇవాళ ఇంకొక మాట కూడా అన్నాడు అరవింద్. ఏమంటుండు? మోడీ గారు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి వస్తాడు అని చెప్తున్నాడు. నీకేమన్నా మెదడులో తలకాయ ఉందా? నీకు తలకాయలో మెదడు ఉందా? నీకు ఏం మాట్లాడుతున్నావు? ఆయన రాష్ట్ర సీఎం, ఇంకేం కావాలి ఆయనకు? ఒక ప్రధానమంత్రి పదవి ఒకటే ఉంది. ఆ ప్రధానమంత్రి పదవి ఇవాళ 2029లో రాహుల్ గాంధీ గారిని చేయాలని రేవంత్ రెడ్డి గారు
ఇవాళ కంకణం కట్టుకున్నారు. మరి ఇవాళ ఇంకేం పదవి ఆశించి బీజేపీలోకి వస్తా అంటుండు అంటే మీ మోడీ గారిని మీరే అవమానిస్తున్నారు అన్నట్టు. అంటే ఇలా రేవంత్ రెడ్డి గారిని బీజేపీలోకి రమ్మంటుండంటే మీ పార్టీల సవటలు దద్దమ్మలు సన్యాసులు ఉన్నారని చెప్పి రేవంత్ అన్నని రమ్మంటారు. అది చెప్పకనే చెప్తారు. మరి మీ పార్టీలు చూసుకోవాలి. మీ మొక్కలకి ఇన్ని రోజులు ఎడిపోయారా మీరు అందరూ? ఫోక్సా చట్టం గురించి ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతున్నప్పుడు చట్టాల గురించి చెప్తున్నాడు. బీజేపీ వాళ్ళందరూ ఎక్కడ పోయారు? ఒక్కడి మాట ఇవాళ వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాను. నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఎట్లుంటది అంటే ఆ చేపల మార్కెట్లో చేపలు చెప్తుంది అట్లుంటది నీది. నువ్వు మాట్లాడే భాష చూస్తుంటే పక్కన లేడీస్ ఉన్నారు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలియదు. ఇది రేవంత్ అన్న గురించి మాట్లాడే స్థాయి నీదా? ఏం మాట్లాడుతావో నీకే సోయిండదు. ఎన్నడైనా నీ ప్రెస్ మీట్లు ఒకసారి నెంబర్ వేసుకో. నువ్వు ఎప్పుడైనా ఒక స్థాయి లీడర్ లాగా మాట్లాడినావా? మా అంటే నువ్వు ఎవరు ఒరిజినల్ రా? మీరు ఒరిజినలా? నువ్వేమైనా ఒరిజినల్ బీజేపీవా? మీ బ్లడ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ. నువ్వు 2 సార్లు ఆయన జెడ్పీటీసీ నుంచి రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి ఇప్పటి వరకు అన్ని పదవులు అనుభవించిండు. ఇవాళ ఇంకేముంది చెప్పండి? ఇంకేముంది? ఆయన ఇవాళ తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? ప్రెస్ మీట్ తప్ప నువ్వు పీకేది ఏమి ఉండదు ఆడ. నువ్వు ఏదో వచ్చేసి ఏదో మాట్లాడదు. ఇవాళ ఎందుకు ఈ భాష మేము మాట్లాడుతున్నాం అంటే నువ్వు ఒక రాష్ట్ర సీఎంని అన్నావు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అంటే మీకొక న్యాయం మాకొక న్యాయం. ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా 100% రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నీ ఇంట్లో పనోడు కాదు. ఏం మాట్లాడుతున్నావు? తలకాయ ఉండు మాట్లాడు, తలకాయ లేక మాట్లాడుతున్నావా? ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎం పదవిలో ఉన్న ఆ మాత్రం తలకాయ లేదా? ఒక ప్రధానమంత్రి కలిసి పనిచేయమని చెప్పిండు. ఆ మాత్రం దిమాక్ లేదు. రేవంత్ నాకు చదువు, నీకు చదువు వస్తుందా? నీకు చదువు వస్తుందా? నీకు చదువు వచ్చి మాట్లాడుతున్నావా? ఇవాళ ఆయన ఒక పిఎం, ఈయన ఒక సీఎం, ఇద్దరు ఒక వేదిక మీద, గవర్నమెంట్ వేదిక మీద కూర్చొని ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తులు ఇద్దరు మాట్లాడి మీలాగా గిచ్చికాయలు పెట్టుకునే టైపు కాదు. రేవంత్ అన్న ప్రజల కోసం పనిచేస్తాడు. స్వంత లాభాల కోసం పని చేయడు. సొంత లాభాల కోసం పనిచేసే నాయకుడు అయితే స్వలాభాల కోసం ఆలోచిస్తాడు. ఇవాళ ఆయనకి మోడీ గారికి రేవంత్ అన్నకి ఏముంటాయి? వివాదాలు ఏముండవు కదా. తెలంగాణ రాష్ట్రం గురించి అహర్నిశలు పనిచేస్తుంది కాబట్టి నిధుల నియామకాలు తెచ్చుకోవాలనుకుంటున్నాము. అంత మాత్రానికి బీజేపీ పార్టీలో జాయిన్ అయినట్ట? అంటే నువ్వు ఇవాళ ఎవరెవరినో పొగుడుతున్నావు. మరి అంటే నీ పరిస్థితి ఏంటి? పిచ్చి వాగడు వాగొద్దు. అరవింద్ ఒక్కటైనా నీ తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని నువ్వు గెలుస్తావా? చిలక జోస్ అని చెప్తున్నావా? రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆకాశం ఇంత నీ మీదనే పడుతుంది. ఇష్టం వచ్చినట్టు నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడు, విమర్శలు చేయి. వ్యక్తిగత విమర్శలు ఎందుకు? వ్యక్తిగత విమర్శ చోట భీమా సిగ్గుందా నీకు మాట్లాడనీకే? ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు ఒక ఎంపీవయ్యా, గల్లీ లీడర్ కాదు, నువ్వు చిల్లరోడు కాదు, నువ్వు చదువుకున్నోడివి, సమర్థవంతునివి, ప్రజల చేతి ఎన్నుకోబడ్డు. నిజంగా ఇలా నిజామాబాద్ ప్రజలు నేను ఎట్ట భరిస్తున్నా అర్థం కాదు. నువ్వు ఎట్ట ఎంపీ అయినావో అర్థం కాదు. గత్యంతరం లెక్కేసారు. ఆ కవితమ్మ చేసిన పిచ్చి పనులకు గత్యంతరం లేక నీ కోటేసారు తప్ప ఆడ పెద్దగా నీ కోటేయాలనేది కూడా లేదు. నీ కంట్రిబ్యూషన్ ఏం చెప్పు? నిజామాబాద్లో ఏం కంట్రిబ్యూషన్ ఉందయ్యా? ఎంతసేపటికి నువ్వేం తెచ్చినావు? మోడీ దగ్గర నుంచి నీ నిజామాబాద్కి స్పెషల్గా ఏం పట్టుకొచ్చినావు? ఏదో ఉన్నావంటే దిష్టి బొమ్మలాగా ఎంపీ ఉన్నావు, గుండాగిరి దాదాగిరి చేస్తావు. గతంలో ఆడపిల్ల మీద విమర్శలు చేసినావు. దీనికో కలరు, దీనికో కలరు, దీనికో కలరు. నీ ఎప్పుడు వివాదం తప్ప నువ్వు ఎప్పుడైనా అభివృద్ధి గురించి మాట్లాడినావా? తాట తీస్తారు, ఎవరు ఊరుకోరు. ఇవాళ వారం నుంచి చూస్తున్నాం. ఇకనైనా నువ్వు మానుకుంటేవే, నువ్వు మానుకోవట్లేదు. ఇక నుంచి తిరిగి నీకు 100% కౌంటర్ ఇవ్వాల్సిందే. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు రాజకీయంగా విమర్శించండి, వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. ఇవాళ ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే ఇక రేపు బండి సంజయ్ గారిని పక్కకు తప్పించేసి నాకు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్, ఇక నేను నెక్స్ట్ సీఎం అనుకుంటున్నావు. నువ్వు పగటి కథలుగా అంటున్నావా? తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమేయాలో అన్ని తెలుసు. ఇవాళ నీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు. రేవంత్ రెడ్డి గారు అయ్య పేరు చెప్పుకోలా. నువ్వు ఒక్కసారి తిరిగి చూసుకో, నువ్వు తిన్న తిండి ఎక్కడికెళ్ళి వచ్చింది అనేది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతా. ఎప్పుడు ప్రెస్ మీట్ ఎట్లా? నువ్వు 100 ప్రెస్ మీట్లు చూసుకో అరవింద్ అన్న, నువ్వు 100 చూసుకో అయ్యా. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఒక్కటన్నా రాష్ట్ర ప్రయోజనాల గురించి పనికొచ్చే ప్రెస్ మీట్ పెట్టినావా? నువ్వు పెట్టినవా? పక్కన వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది నువ్వు మాట్లాడుతుంటే. నువ్వు భాష ఎట్లుందో తెలుసా? లొట్ట పీస్ అంట. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? లొట్ట పీస్ అంట, పొట్టోడంట, బుచ్చపోడంట. నువ్వు అడక తినటోనివి. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో బీజేపీ రాదు, నీ నెత్తి మీద పొచ్చి రాదు. ఈ రెండు మాత్రం నేను క్లారిటీగా చెప్తున్నా. అంత సినిమా లేదు. నువ్వు విమర్శించిన ఆమె పెద్ద లీడరు కాదు. ఎప్పుడైనా అసలు రేవంత్ రెడ్డి గారిని అసలు విమర్శించడము అనే స్థాయి మేము నిన్ను ఒక పరిగణన కూడా తీసుకుంటలేము. నిజామాబాద్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా మీ విషయంలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మీరు స్థితి మించి మాట్లాడుతున్నారు. స్థితి మించి మాట్లాడితే ఒక జనరల్ సెక్రటరీగా మా బాధ్యతగా
మీరు అన్నదానికి మేము కౌంటర్ ఇస్తున్నాం తప్ప మిమ్మల్ని మేము కూడా వ్యక్తిగతంగా అనట్లేదు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఒక మాట అనడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి లఫంగ్ అన్నటువంటి మాటలు మాట్లాడుతూ అప్పుడు కేసీఆర్ ఒక్కటి నీకు సవాల్ విసురుతున్నా, అరవింద్ నీకు దమ్ము ధైర్యం కలేజా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడైనా కరప్షన్ చేసిండా, డబ్బులు ఎక్కడైనా అవినీతి చేసిండా, ఎక్కడైనా అరై తురే అన్నాడా, లేకపోతే ఎక్కడైనా లఫంగ్ మాటలు మాట్లాడి నీలాగా లత్కోర్ మాటలు ఏమైనా మాట్లాడిండా, నీలాగా చిల్లర మాటలు ఏమైనా మాట్లాడి, నీలాగా చిల్లర రాజకీయాలు ఏమైనా చేసిండా, నీలాగా ఏమన్నా ఇట్లా నోరు జారిన మాటలు అన్నాడా, ప్రూఫ్ చెప్పి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ అంత నిషదరిద్రుడు ఎవడు ఉండడు. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఒకడు వాడొకడు, ఆ పాడి కౌశిక్ రెడ్డి ఒకడు, బీజేపీలో నువ్వు, ఇద్దరు మోపైనారు. ఇవాళ ఉత్తమన్న గురించి మాట్లాడతావు. ఉత్తమన్న ప్రజలు ఆయనని మీరు ప్రజలు ఎంపీగా అవకాశం ఇచ్చిరు, పీసీసీగా అవకాశం ఇచ్చిరు, ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా ఇన్ని అవకాశాలు ఇచ్చిరు. ఆయన ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? ఎవరి పేరు చెప్పుకొని మీలాగా రాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అన్నావనుకో శత్రువులు అయిపోతావు నువ్వు. నేను చెప్తున్నా కదా, ఆయన ఎవరు జోలుకోడు, ఎవరిని విమర్శించాడు. అలాంటి ఉత్తమ్ని పట్టుకుని అన్న పుట్టగతులు కూడా ఉండవు. ఎవరిని పెడతా అని పేర్లు పెట్టి అంటున్నావు. అయ్యా నువ్వేమన్నా పురుడు వచ్చిన అవయాలకు మాట్లాడుతున్నావు? సిగ్గుండాల కొంచెం అన్నా ఏం మాట్లాడుతున్నావు అయ్యి నువ్వు అంటే నువ్వు అనొచ్చా? నేను ఇలా నేను కొంతమందికి కూడా ఇలా కామెంట్స్ పెట్టాలి కూడా చెప్తున్నా. ఇంతమందిని అన్నాడు కాబట్టి నేను అంటున్న తమ్ముళ్ళారా, మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు కూడా అరవింద్ రెడ్డికి చెప్పండి, అరవింద్కి చెప్పండి. మీరు విమర్శలు ప్రతి విమర్శలు, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, రేవంత్ అన్న జోలికి వచ్చినావు అనుకోను, నిధుల గురించి మాట్లాడు, పోయి తీసుకురా. మీ మోడీ ఇస్తున్నాడుగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఏం పొడిచినవయ్యా? 6 ఫీట్లు పొట్టోడు అన్నావు రేవంత్ అన్నాడు. మరి నువ్వు పొడుగున్నావు 6 ఫీట్, ఏం బీకినావా? ఏం పొడిచినావు? నీ నిజామాబాద్కి ఏం తెచ్చినావు, తెలంగాణకి ఏం తెచ్చినావు చెప్పు. మరి అది నువ్వు చెప్పవు. మేమంటే మాత్రం కామెంట్లు పెడతారు. అంటే మీరు మీరు అన్న ఉద్యోగ జిఎస్టీల డీజిల్ పెట్రోల్ ధరలు అంటిరి, ఉద్యోగాలు అంటిరి, నల్లధనం అంటిరి, ఒక్కొక్క అకౌంట్లకు 15 లక్షలు అంటిరి. మరి ఇంతమంది ముషి మారడికాయ కప్పిరు. మీకు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు జై శ్రీరామ్ అంటారు. అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు అమ్మాయిలను వాడుకొని వదిలేని ఫోక్సో చట్టం గురించి వాడు మాట్లాడాడు. ఇట్లా మాట్లాడితే మాత్రం మీరు ఇది ఉంటారు. మేము జై శ్రీరామ్ అంటారు, అమ్మాయిలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం వాడు ముందుకు రాడు. ఇది విమర్శలే తప్ప మీరు ఒక తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకోను. చదువుకున్నా అంటావు కదా, నేను బాగా చదువుకున్నాను, ఆయనకు నీకు చదువు వచ్చు కదా, మరి నువ్వు చదువు వచ్చినోను అయితే మరి నువ్వు ఒక పద్ధతిగా మాట్లాడు కదా, ఒక రీతిగా మాట్లాడుతున్నావు. నీకన్నా చదువు రానవాడు నయ్యం. ఏం చదువు, నీకేం సంస్కారం ఉందయ్యా అరవింద్? ఏం సంస్కారం ఉంది నీకు? మీ అమ్మ నాన్న గిట్నే పెంచినా, మీ నాన్నలో 5% నీ సంస్కారం లేదు. మీ నాన్న ఇవాళ ఆయన ఎంతో మంది ఆదరిస్తాం, ఎంతో మంది పూజిస్తాం. మేము ఆయన చూసి చాలా గర్వపడతాం. డిఎస్ మంచి రాజకీయాలు చేసిండ్రు. ఎలా పుట్టినావు ఆయన కడుపులో చెడబుట్టినావు నువ్వు. ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారిని అన్నావనుకో ఇక ఊరుకునేది లేదు. ఏదో నువ్వు పెద్ద పిల్లల తమాష అయిందా అంటే నువ్వేదో ప్రెస్ మీట్ పెట్టి అనగానే ఇక్కడ నవ్వులు పూలు అనుకుంటున్నావా? తాట తీస్తాడు ఒకడు తెలంగాణ ప్రజలు. నీ జాగిరా ఏమన్నా? నీకంత ఉంటే తెలంగాణ రాజకీయాలకు రా. ఏమో చెప్తున్నావు కదయ్యా, 20 లక్షల మంది మీ ఫాలోవర్స్కి ఏం చెప్తున్నావు? సీఎంని పట్టుకొని ఈ మాటలు అనమని చెప్తున్నావా? మేము ఎప్పుడైనా మోడీ గారిని ఎప్పుడైనా మేము తిట్టినామా? ఎప్పుడైనా ఎలక్షన్ల వరకే పార్టీలు. ఇలా ప్రధానమంత్రి అందరికి ప్రధానమంత్రి మీ సిక్కు ఎప్పుడో తీసిడు. అంటే రేవంత్ రెడ్డి గారు మంచి సీఎం అని చెప్పిండు. అర్థమైందా మీకు? అంటే నువ్వు మంచి మీ దాంట్లో ఎలాంటి అసమర్థులను మీరు ఏర్కోండి, మీరు ఆలోచించుకోండి. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కూడా ఇక్కడ పరిపాలించేది కాదు తెలంగాణని, తెలంగాణలో ఉన్నటువంటి సంపదని అంటే మూటలు మోసుకుని వెళ్లేందుకు మాత్రమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధిష్టానం అపాయింట్ చేసింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు, ఎందుకంటే మరి వీళ్ళు మూటలు మోస్టర్లు కాబట్టి వీళ్ళకి తెలుసు, మాకేం తెలుసు చెప్పు. ఇప్పుడు వీళ్ళకి పొద్దున్న లేసి ఇదే పని. కాన్స్టిట్యూన్స్ లా ప్రజలు గెలిపించుకుంటే అలా పనులు ఏరీళ్ళు. ఎప్పుడు చూడు దొంగ మాటలు, దొంగ లెక్కలు, ఉట్టి బట్ట కాల్చి మీదేయడం. ఏ పని చెప్పండి వీళ్ళకు? ఇప్పుడు నిజామాబాద్ ప్రజలు అక్కడ గెలిపించారు, బీజేపీ మంచి 8 మందిని గెలిపించారు. ఒక్క ఎంపీ అన్న నిధులు తీసుకొస్తారా? మీకు తెలియదా? తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది. ప్రతిపక్షం నుండి ఒక్కటన్న సలహాలు సూచనలు ఇచ్చిరా? ఎంతసేపటి విమర్శలు తప్ప ఎన్నడన్నా వీళ్ళు ఒక మంచి ప్రజల కోసం ఉద్దేశించి ప్రెస్ మీట్లు పెట్టిరా చెప్పండి? పెట్టి ప్రజల కోసం మన ప్రజా జీవితం, అంతేగాని వ్యక్తిగత విమర్శల కోసం ఇది ప్లాట్ఫామ్ కాదు. వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే పార్టీకి రాజీనామా చేయండి, పదవి నుంచి తప్పుకోండి, పక్కన చూసుకుందామని మాట్లాడుకోవాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళ ప్రయోజనాల కోసం మనం మాట్లాడాలి, అంతే తప్ప పిచ్చి మాటలు మాట్లాడుకొని ఈ పిచ్చి మాటలు మాట్లాడుకుంటే తెలంగాణ ప్రజలు ఓట్లు రాలవు, సంగీతానికి చింతకాయలు రాలవు. పెద్ద లీడర్ ఏదో కేసీఆర్ లాగా భాష మాట్లాడదాం అనుకుంటాడు.
అది అందరికి సాధ్యం కాదు అది. రేపు భవిష్యత్తులో మీ పార్టీని ఓడించాలంటే ఉంది ఏకైకమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. సో ఆల్టర్నేట్ గా మనం ఇప్పుడు వెతుకున్నట్లయితే ఉంటే బీజేపీ పార్టీ కనబడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పైనే విమర్శలు చేస్తా ఉన్నది అనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తమ్ముడు ఇవాళ తెలంగాణలో దేశంలో ఏకైక సీఎం రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. తెలంగాణలో గెలిపిస్తారా ఓడించుకుంటారని తెలంగాణ ప్రజల మీద ఆధారపడి ఉంటది. కానీ ఈ చిల్క జోసెన్ చెప్పుకునే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మీద మాకు ఏ మాత్రం లేదు. బీజేపీకి లేదా మీ పార్టీని ఓడించడం బీజేపీ వాళ్ళని కాదు, మేము ప్రజలు మాకు జవాబుదారి, మీ ప్రజలకు జవాబుదారి అంతే తప్ప బీఆర్ఎస్ బీజేపీని మేము అసలు లెక్కలో కూడా తీసుకోం. ఎందుకని పదే ఎందుకు బీజేపీ వాళ్ళు టార్గెట్ గా ముఖ్యమంత్రి పైన అనుకోవచ్చు? పెద్ద లీడర్ అవుతారు కదా. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారిని అంటే పెద్ద లీడర్ అవుతారు. రేవంత్ రెడ్డి గారిని అనగానే ఏమైతుందంటే అరే ఒక సీఎం అనే స్థాయి అన్నట్టు దాని మీద వైరల్ అవుతుంది. వైరల్ అవడమే తప్ప దానివల్ల జ్ఞానం కోల్పోతున్నారు ప్రజలలో, అంటే అభిమానం కోల్పోతున్నారు ప్రజలలో, చులకనవుతారన్న ఆలోచన వీళ్ళకి లేదు. అట్లా ఉంటే ఏ ఎంపీ అయినా అట్లా మాట్లాడతారా? చాలా మంది ఎంపీలు ఉన్నారు. రఘునందన్ రావు గారు ఉన్నారు, చాలా నీట్ గా మాట్లాడతారు. విమర్శించినా కూడా ఒక విమర్శ చాలా నీట్ గా విమర్శిస్తారు. డికే అరుణ గారు ఉన్నారు, విమర్శను కూడా ప్రతి విమర్శిస్తారు. ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, నీట్ గా విమర్శిస్తారు. విమర్శ ప్రతిమేష వేరు. ఈయనలాగా చిల్లర చేపల మార్కెట్ లో చేపల మెట్టం లాగా మాట్లాడాడు. ఆ పక్కన ఆ ప్రెస్ మీట్ పెట్టిండంటే నా అద్దాలు ఇట్లా పైకి ఎక్కిస్తాడు. ఇవాళ ఒక ఎంపీ ఎట్లుండాలి ప్రజలకు జవాబుదారి అంటే ఎట్లుండాలి? పెట్టించేసి ఇష్టం వచ్చినట్టు ఏదో పత్తాలు ఆడతాడంటే, అవును మనిషి అనేటోడు వాడిని ఇంట్లో 100 చేసుకుంటారు. భయ్ నీకేం నొప్పి? ఏమన్నా నీకేం నొప్పి? నువ్వు ఎన్ని దందాలు చేస్తున్నావు వచ్చి చెప్తున్నారా? వ్యక్తిగత విషయాలు మాట్లాడి చిల్లర చేయకు, చిల్లరోలాగా మాట్లాడకు. అన్ని ఇండ్లల్లో ఒకరు వ్యక్తిగత జీవితంలో కొన్ని ఉంటాయి. జీవితంలో ఆయన ఎలా ఒక మామూలు కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగినరంటే ఇంకా అంతకన్నా ఎక్కువ నిదర్శనం ఇంకేం అవసరం లేదు. నీతో అనిపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు మాట్లాడుకొని నువ్వు ప్రజల చులకనవుతావు తప్ప రేవంత్ రెడ్డి గారు ఎన్నో డక్కాలు మొక్కాలు తినొచ్చు, అంత ఈజీగా ఇవాళ సీఎం స్థాయికి రాలేదు. ఎందుకని ముఖ్యమంత్రిని అంటే వ్యక్తిగతంగా ఈ తిట్లు మనం చూస్తాం. కేవలం బీజేపీ వాళ్ళనే కాదు, కొంతమంది మహిళలు సైతం కూడా గుంపు మేస్త్రని చెప్పి ఒకటి చెప్పనా, ఎన్నోసార్లు ఆ మాట అన్నప్పుడు ఎన్నోసార్లు మాకు కూడా కొంచెం కోపం వచ్చింది. కానీ మనం అధికారంలో ఉన్నాము, మనం కొంచెం ఓపిక పట్టుకోవాలని మాకు పార్టీ సిద్ధాంతాలు నేర్పించింది కానీ అనలేదు. కానీ చిల్లరోళ్ళు అయితేనే ఆ మాటలు మాట్లాడతారు. ఆ మాట ఎవరు మాట్లాడతారండి? రాజకీయాల్లో విమర్శలు నువ్వు ఒక మాట అంటావు, నేను ఒక మాట అంటావు. ఆడవాళ్ళని రోడ్ల మీదకి వస్తే ఎట్లుంటది? నేను అనేది ఏంటంటే గుంపు మేస్త్రి అనేటోడు ఎవడు, వాని ఇంట్లో ఎవడో గుంపు మేస్త్రి ఉంటే గుంపు మేస్త్రికి ఉన్నోళ్ళే అంటారు ఆ మాట. గుంపు మేస్త్రి అనే మాటని మాట్లాడితే తాట తీస్తే ఇంకొకసారి అసలు దాని అర్థం చెప్పమనండి. ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్నారంటే చిల్లరవే మాట్లాడితే మంచోడు చదువుకున్నాడు ఎవడు మాట్లాడతాడు చెప్పండి? చదువుకున్నాడు పక్కన పెడదాం, సంస్కారం ఉన్నాడు అట్లా మాట్లాడాడు. రాజకీయంగా మీరు అనొచ్చు, మేమంటే మాత్రం తప్పు. కామెంట్లు అడ్డమైన నిజమైన ఐడియాలతో పెట్టరు. నేనేం చెప్తున్నా, ప్రజాస్వామ్యం ప్రజలే జవాబుదారి. కాబట్టి కామెంట్లు పెట్టేటప్పుడు మంచిని మంచిగా పెట్టండి, చెడుగా పెట్టండి. నేను అనేది ఏంటంటే ఎంత తీర్పు అయినా ప్రజల తీర్పే గొప్ప తీర్పు. కాబట్టి ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు 2 పార్టీలు పోటీ చేసినప్పుడు 60-40 వస్తాయి. 40% విమర్శించేటోళ్ళు ఉంటారు. కొన్ని సిద్ధాంతాలు కొంతమందికి నచ్చవు. అంత మాత్రం దానికి మీరు ఇట్లనే అనండి, ఆయన ఇంకా పైకి ఎదుగుతా. మీరు బాల్ని ఎంత కిందికి అనగదొక్కాలన్నా అంత పైకి లేస్తుంటారు. ఆయన ఒకటే, ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, వాళ్ళ కోసం మనం పని చేయాలన్నాడు. ఆయనకున్న ఒక బిడ్డ పెళ్లి కూడా అయిపోయింది. ఆయనకున్న ఏమున్నాయిగా, ప్రజల కోసం జీవితం అంకితం అన్నాడు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. ఈ 2 ఉన్నాయి. ఈ 2 తెలంగాణ ప్రజలని ఒక మంచి స్థాయిలో ఉంచాలి, యువతను కానివ్వండి మహిళలను కానీ. ఆ రకంగా ఆయన దూసుకుపోతున్నాడు. నెంబర్ 1 సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఒక పక్కన గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపించేటువంటి అంశం, రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ పార్టీ 2 ఒకటే, అది 2 ఒకతాను ముక్కలే అని చెప్పేసి పదే మాట్లాడినటువంటి వాళ్ళు మొన్న మోదీ పర్యటన తర్వాత, సో ఒక పక్కన ఒకటే స్టేజ్ పైన రేవంత్ రెడ్డి మోదీ మాట్లాడుతూ నవ్వుతున్నటువంటి వీటిని ఆసరగా చేసుకొని ప్రతిసారి కూడా వాళ్ళు రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీతో కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని అటువైపు బీజేపీ పార్టీ వైపు వెళ్తాడు, కాంగ్రెస్ పార్టీని మోసం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి తీరు కనబడతారు. ఇప్పుడు హరీష్ రావు కూడా 100 మంది అన్నారు మరి బీజేపీలో పోతాడని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడన్నా కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందా తమ్మి? ఆకాశం నింగి ఒక్కటే చెప్తున్నా. ఆయనకు అంత అవసరం ఏముంది? ఇప్పుడు మంత్రులు కరెక్ట్ గా అన్నతో కలిసి పనిచేస్తున్నారు, అందరు అన్నతో చేస్తున్నారు, అన్న వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాడు, సమర్థవంతంగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎట్లా
బలహీన వర్గాలలోకి ఎలా తీసుకెళ్లాలి అనే నినాదంతో పోతున్నారు. బీజేపీలకు పోయి ఏం పదవి ఇస్తారని? అంటే ఇక్కడ సీఎం ఉంది కదా, ఉందా లేదా? ఇక్కడ మినిస్టర్ కాదు కదా, ఇక్కడ ఒక ఎంపీ కాదు కదా, ఆల్రెడీ సీఎం స్థానంలో ఉన్నారు. సీఎం పదవి ఉంది, మంచిగా చేస్తే అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు బీజేపీలో పోవాల్సిన అవసరం ఏముంది? ఊహాగానే ఎట్లా ఇప్పుడు ఆయనే చెప్పాలి, తీసుకునేటోళ్ళు చెప్పాలి, పోయేటోళ్ళు చెప్పాలి. వీళ్ళ మధ్యలో చెప్పగానే మనం ఎందుకు స్పందించాలి? నేను అనేది ఒకటే, ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరిని విమర్శించాడండి, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు. మేము ఏదైనా అన్నా కూడా అన్ని మనము విమర్శించొద్దు అని చెప్తాడు తప్ప, ఇప్పుడు వాళ్ళలాగా పేటిఎం బ్యాచ్ని పెట్టేసి పింక్ బ్యాచ్ని పెట్టేసి యూట్యూబ్లు పెట్టి మాట్లాడనివాడు. మేము వారం నుంచి చూస్తున్నాం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర దీనికి స్టాప్ పడాలి. లేదు అంటే తెలంగాణలో కానీ ఎక్కడ దేశంలో ఇలాంటి రాజకీయాలు అనేది పెను ప్రమాదం. ఎవరికైనా కొత్తగా వచ్చే యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఇలాంటి చెత్త రాజకీయాలు చేసి చెత్త మాటలు మాట్లాడితే సీఎం ఎవరైనా సరే, వాళ్ళ కేసీఆర్ గారిని మాజీ సీఎం అయినా కూడా ఎవరమైనా కూడా మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. ఆ స్థాయి అలాంటిది. కాబట్టి మనము కనీసం రెస్పెక్ట్ చేయకపోయినా విభేదించకుండా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి మాత్రం ఖబర్దార్ బీజేపీ పార్టీకి అయితే చెప్తున్నా. బీజేపీ పార్టీలో నోరుదుర్దున్న ఏకైక వ్యక్తి ఎవరంటే అరవిందే. ఈ గుండుకు అంతకు మించి ఇంకేం రాదు. ఏం మాట్లాడతాడో తెలియదు, అందులో మెదడుందో లేదో కూడా తెలియదు. రేవంత్ అన్న మాట తీయంది నిద్ర రాదు, తిండి తినడు, ఏం మాట్లాడతాడు, పిచ్చోడు మాట్లాడతాడు. అదేమన్నా ఒక మంచి చదువుకున్న వ్యక్తో, మంచి సంస్కార వ్యక్తో, ఒక 10 మందితో ఎన్నుకోబడ్డా 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. అందుకని నేను అందుకే చెప్పినా, ఒకటి చెప్తున్నారా సబ్జెక్ట్ ఒకటి చెప్తున్నా. నేను అందుకే నిజామాబాద్ ప్రజల మీద నాకు నమ్మకం, గౌరవం ఉంది కాబట్టి ఇంకా నేను ఆయన ఏం అనలేదు. ఎందుకు అని అంటే ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి, ఒక ఎంపీ స్థాయి కాబట్టి నేను ఇప్పటివరకు అరవింద్ గారే అంటున్నా. కానీ ఇంకో రకంగా రియాక్షన్ అది వేరుంటది. ఎందుకంటే మేము ప్రజలను ఎప్పుడు గౌరవిస్తాం. ఆయన ఎంపీ అయ్యిండు, ఎంపీ అయినప్పుడు ఒక ఎంపీ స్థాయి నుంచి సీఎం అన్నప్పుడు మేము అనొద్దా, మేము మాట్లాడొద్దాం? మేము డైరెక్ట్ ఒకవేళ ఏమనుకున్నా కూడా మేము మాట్లాడితే మా తప్పు. మరి ఒక సీఎంని, రాష్ట్ర సీఎంని మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకపోతే ప్రజాస్వామ్యంలో రాజకీయాలన్నీ మనగలో ఉండలేవు. కాబట్టి నువ్వు మాట్లాడినావు కాబట్టి మేము మాట్లాడినాం, నువ్వు స్థాయి దిగజారినావు కాబట్టి మా స్థాయిలో మాట్లాడుతున్నావు. నీ స్థాయికి మేమే కరెక్ట్. ఏమంటావు చివరికి ఏమంటావు? అరవింద్కి ఏం చెప్పదు? ఇంకొకటే చెప్తున్నా, ఇంకొకసారి విమర్శలు ప్రతి విమర్శలు చేయండి, ఒక సంస్కారవంతంగా చేయండి. మీరు పర్సనల్ గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే బయటకు తీసుకొచ్చి మాట్లాడు. కానీ నువ్వు ప్రూఫ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఓ పెద్ద నీకేదో 100 ఏండ్లు ఉన్నట్టు గతంలో జరిగింది అవతల ఏం తెలుసా నీకు? ఏం తెలుసు? ఏం పెద్ద రాజకీయాలు తెలుసా అంటున్నావు? రేవంత్ రెడ్డి గారి రాజకీయ చరిత్రలో నువ్వెంత 10 ఏళ్ళు కానీ నిండా నువ్వు పార్టీలకు వచ్చి నువ్వు నేను పెద్ద ఎంపీని అని చెప్పుకుంటున్నావు. అక్కడ ప్రజల మీద గౌరవం ఉంది కాబట్టి ఏం అనట్లేదు నేను. ఆయన 30-35 సంవత్సరాల చరిత్ర ఆయనది, రాజకీయ చరిత్ర. ఆయన రాజకీయ పార్టీలో నువ్వెంత చెప్పు, ఏం చేసినావని? నిజామాబాద్ తప్ప నేను ఎవడు గుర్తుపడ్డాడు కాబట్టి రాజకీయంగా సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి వాళ్ళ సీఎం గారి మీద విమర్శలు చేస్తున్నావు. కాబట్టి ప్రతి విమర్శలు రాజకీయాలలో కామన్. బట్ వ్యక్తిగతంగా విమర్శిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఊరుకోరు. ఒకసారి మీకు వచ్చిన కామెంట్లు చూసుకోండి. ఇప్పటిదాకా నేను చూసిన ఒక దాంట్లో 70 కామెంట్లు వస్తే అన్ని పచ్చిబూతులే ఉన్నాయి అందులో. అది చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఏంది, మన స్థాయి ఏందని. కాబట్టి ఖబర్దార్ అరవింద్ గారు నేను ఒక్కటే చెప్తున్నా, ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి గురించి మీరు విమర్శించండి, కానీ వ్యక్తిగత విమర్శలు చేసినవనుకో ఖబర్దార్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అరవింద్ మాట్లాడినటువంటి మాటలకి సందరెడ్డి మాస్ కౌంటరీ అనుకోవచ్చు ఇది. సో ఒక పక్కన ముఖ్యమంత్రిని అంటే మా ముఖ్యమంత్రి అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి మా ముఖ్యమంత్రి జోలికి వచ్చిన వ్యక్తిగతమైనటువంటి అంశాలని తీసుకొని క్రిటిసైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినట్లయితే ఇప్పటి వరకు అయితే చూస్తూ ఊరుకున్నాం. ఇప్పటి నుంచి మాత్రం అసలు చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఒక గట్టి హెచ్చరిక జారీ చేస్తూనే రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో కలిసేటువంటి అవకాశమే ఉన్నది. ఆల్మోస్ట్ ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మళ్ళీ బీజేపీ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కావాలని చెప్పేసి పార్టీలన్నీ కూడా రేవంత్ పైన బురద జల్లేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నాయి అన్నటువంటి అంశాన్ని సైతం కూడా సందరెడ్డి గారు తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.